సో స్ట్రోక్ లో వచ్చేసి మనకి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి హిమరేజిక్ స్ట్రోక్ అంటాము, ఇంకోటి ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం. హిమరేజిక్ స్ట్రోక్ లో వచ్చేసి మనకి ఏదైతే రక్తనాళాలు బ్రెయిన్ లో ఉన్నాయో అవి లీక్ అవ్వడం వల్ల ఈ హిమరేజిక్ స్ట్రోక్ వస్తుంది. అలాగే ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే ఏంటి అంటే ఈ రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో బ్రెయిన్ లో ఒక భాగంలో బ్లడ్ క్లాట్ అవ్వడం వల్ల ఈ ఇస్కిమిక్ స్ట్రోక్ వస్తుంది. సో మనకి ఏదైతే ఇన్వాల్వ్ అంటే ఇప్పుడు ఈ స్ట్రోక్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చెయ్యి పడిపోయింది అనుకోండి, దీన్ని మోనోప్లీజియా అంటాము. లేదా ఒక సైడ్ ఒక చెయ్యి ఒక కాలు పడిపోవడం జరిగింది, దీన్ని మనం హెమిప్లీజియా అంటాము. రెండు కాళ్ళు పడిపోయాయి, లేకపోతే మొత్తం రెండు చేతులు రెండు కాళ్ళు పడిపోవడం, ఇటువంటి అనేక రకాలు ఉంటాయి. ఇది ఎలా జరుగుతుందంటే మన బ్రెయిన్ లో పర్టికులర్ గా ఎక్కడ అంటే ఏ భాగంలో అయితే ఇది ఇన్వాల్వ్ అయ్యిందో అక్కడ బ్లడ్ క్లాటో లేకపోతే లీక్ అవ్వడం వల్ల మనకు ఒక పర్టికులర్ చెయ్యో కాలో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. ఈ ఫిజియోథెరపిస్ట్ ఏం చేస్తారు, ఫస్ట్ వచ్చేసి మనము రీఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని మనము న్యూరోమస్కులర్ రీఎడ్యుకేషన్ అంటాం. ఈ న్యూరోమస్కులర్ రీఎడ్యుకేషన్ లో ఏం జరుగుతుంది అంటే మనం ఆ పేషెంట్ కి ఆయన లాస్ అయిన ఫంక్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యిలో మూమెంట్ రావట్లేదు, సో ఆ చెయ్యి మూమెంట్ తెప్పించాలంటే ఆయన ముందు చేసే మూమెంట్స్ ఏవైతే ఉన్నాయో మూమెంట్స్ ని మనం మళ్ళీ రీక్రియేట్ చేయాలి. అది ఎలా రీక్రియేట్ చేస్తామంటే దీంట్లో చాలా తరహా ఎక్సర్సైజ్లు ఉన్నాయి, చాలా కొత్త రీసెంట్ అడ్వాన్సెస్ కూడా ఉన్నాయి. సో కంప్లీట్ గా వచ్చేసి మనం ఫోకస్ చేసేది అంటే రీఎడ్యుకేట్ చేయడం. అది ఏదైతే పనిని మర్చిపోయిందో ఆ పనిని మళ్ళీ గుర్తు చేయడం, ఇది ఫిజికల్ థెరపిస్ట్ యొక్క పని. దాంతో పాటు మజిల్ స్ట్రెంథనింగ్ అంటాం. ఈ బాడీలో ఏదైతే లాస్ అయిందో దాని వల్ల మనకి మొత్తం వీక్నెస్ రావడం జరుగుతుంది, కాలు గాని చెయ్యి గాని ఏదైనా. సో దాన్ని మనం స్ట్రెంథన్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత కోఆర్డినేషన్ అంటాం. సో ఒక సైడ్ లాస్ అయింది, ఈ చెయ్యి లాస్ అయింది, ఈ చెయ్యి పని చేయట్లేదు, ఈ చెయ్యి పని చేస్తుంది అంటే దీని మధ్యలో కోఆర్డినేషన్ ఉండాలి. అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ నేను దేన్నో తీసుకోవడానికి వెళ్తున్నాను, అది తీసుకోవాలంటే కూడా ప్రతి ఒక్క జాయింట్ సరిగ్గా వర్క్ చేస్తేనే, కోఆర్డినేటెడ్ గా వర్క్ చేస్తేనే నేను దాన్ని తీసుకోగలుగుతాను. సో దీన్ని నేర్పించాలి. కోఆర్డినేషన్ ఎక్సర్సైజెస్ కూడా చాలా ఇంపార్టెంట్ దీంట్లో. దాంతో పాటు బ్యాలెన్సింగ్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిలబడడానికి సరిగ్గా రాకపోవడం, ఆయన ఫ్రంట్ బ్యాక్ పడిపోవడం, సైడ్ కు పడిపోవడం, ఇటువంటి ఈ ఫాల్స్ ని తగ్గించడానికి మనం బ్యాలెన్సింగ్ ఎక్సర్సైజెస్ కూడా చేసుకోవడం జరుగుతుంది. దాంతో పాటు గేట్ ట్రైనింగ్ అంటాము, అంటే నడక మళ్ళీ నేర్చుకోవడం. ఈ నడకను కూడా మనం కొన్ని ఎక్విప్మెంట్స్ యూజ్ చేసి అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయి ఇప్పుడు, ఆ టెక్నిక్స్ యూజ్ చేసి మనం నడక కూడా నేర్పించవచ్చు. దాంతో పాటు ఏంటి అంటే మన ఒక పర్సన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఆ పర్సన్ ఒక బెడ్ మీద నుంచి టాయిలెటింగ్ కి కానివ్వండి, ఆ బెడ్ మీద నుంచి చైర్ మీదకి కానివ్వండి, లేకపోతే ఇలా మొబిలైజ్ ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి వెళ్ళడానికి మనము మొబిలైజేషన్ టెక్నిక్స్ ని నేర్పియాల్సి ఉంటుంది. ఇది కూడా వన్ టైప్ ఆఫ్ రీఎడ్యుకేషన్ అండి. ఒక్కొక్క భాగం ఏదైతే ఇన్వాల్వ్ అయి ఉందో దాన్ని పర్టికులర్ గా మనం ట్రీట్మెంట్ చేసుకుంటాం. దీంట్లో మరీ రీసెంట్ అడ్వాన్సెస్ చెప్పుకోవాలి అంటే మనకి కొత్తగా వీడియో గేమ్ రీఎడ్యుకేషన్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సో దీంట్లో ఏంటంటే పేషెంట్స్ మన ట్రీట్మెంట్ చేస్తా ఉంటే అదేదో అంత కాన్ఫిడెంట్ గా గానీ అంత ఇంట్రెస్ట్ తీసుకోవడం జరగట్లేదు. సో అది తీసుకోవడానికి, కోఆర్డినేషన్ పెంచడానికి, బ్యాలెన్స్ పెంచడానికి, అనే ఒక ఇంట్రెస్ట్ పెంచడానికి ఈ కొత్త టెక్నిక్ మనకి యూజ్ అవుతుంది. ఏంటి అంటే ఒక వీడియో, ఒక మానిటర్ ఉంటుందండి, మానిటర్ దాంతో పాటు మనకు జాస్టిక్ లాంటి కొన్ని ఎక్విప్మెంట్ ఉంటాయి. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేమ్ పెట్టాం, దాంట్లో మనము దాన్ని ఆడుతూ ఉంటే ఆటోమేటిక్ గా మనకు కోఆర్డినేషన్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ పేషెంట్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది దాని మీద. సో ఇది తర్వాత ఫంక్షనల్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ అంటాం. దీంట్లో ఏంటంటే ఏదైతే ఇన్వాల్వ్ అయ్యి ఉందో మనకి ఆ ఇన్వాల్వ్మెంట్ ఏరియాకి మనము స్టిమ్యులేట్ చేస్తున్నాం. స్టిమ్యులేట్ చేసి అది ఏదైతే మెమొరీ ఉందో, రీసెంట్ గా మర్చిపోయిన కదలికలు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరించడానికి మనము ఈ ఫంక్షనల్ ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ యూజ్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు ఇంకా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. సో అవన్నీ మనము ఇక్కడ యూజ్ చేస్తాం.